హాయ్ అండి. టుడే ఈజ్ గోబీ ప్రిపరేషన్ ఇన్ మై హౌస్. గోబీ ఎలా తయారు చేయాలంటే క్యారెట్ని తురిమి దాంట్లో ఉండే వాటర్ని అంతా తీసేయాలండి. దాంట్లోనే గరం మసాలా, చికెన్ మసాలా, కబాబ్ మసాలా, కార్న్ఫ్లోరు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, సాల్ట్ అంతా మిక్స్ చేసుకొని ఇలా పిండిని తయారు చేసుకోవాలండి. దీన్ని గోబీలాగా రౌండ్గా చేసి ఒక తట్లో పెట్టుకోవాలండి. తర్వాత వీటిని ఆయిల్లో ఇలా ఫ్రై చేయాలండి. ఇవి రెడ్గా కలర్ వచ్చేదాకా బాగా కొద్దిగా స్లిమ్లో వేపాలండి. ఇలా వేపిన తర్వాత దీనికోసం మేము టమోటో సాస్ బయట తీసుకురామండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాము. దాన్ని ఎలా తయారు చేయాలంటే ఒక 3 బాగా పండిన టమాటాలను తీసుకొని మిక్సీలో జార్లో బాగా పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో చక్కెర, కొద్దిగా సాల్టు, కొద్దిగా మిరప్పొడి వేసి మిక్సీ బాగా గ్రైండ్ చేసుకొని దాన్ని ఒక పెనంలో వేసి బాగా దాన్ని మరిగించుకోవాలండి. ఇది టమాటో సాసు. గోబీని ఇలా బౌల్స్ లాగా తయారు చేసుకోవాలండి. తర్వాత బాల్స్ తయారు చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని కొన్ని ఎర్రగడ్డ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకొని వీటిని బాగా వేపుకోవాలండి. కొద్దిసేపు బాగా ఇలా వేపుకున్న తర్వాత మనం తయారు పెట్టుకున్న టమాటో సాస్ని ఇందులో వేసుకోవాలండి. ఆ టమాటో సాస్లో కొద్దిగా షుగరు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్ కొద్దిగా వేసుకొని దాన్ని బాగా బాయిల్ చేసి బాగా దగ్గరకు వచ్చేదాకా తీసుకోవాలి టమాటో సాసు. దాన్ని ఇందులో వేయాలండి. ఇప్పుడు టమాటో సాసు ఇలాగ వేసుకొని దీంట్లో బాగా కలుపుకోవాలండి. ఇది ఒక 10 సెకండ్స్ కొద్దిగా అలా ఉడికితే టేస్ట్ బాగా వస్తుందండి. మనము నార్మల్గా బయట తీసుకుంటాం సాసులన్నీ, అవన్నీ హెల్త్కి మంచిది కాదండి. ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి. ఇది ఇలా ఒక ఉడికినాక ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న గోబీ బాల్స్ని వేసుకోవాలండి. వీటిని అన్నిటికీ బాగా పట్టేలాగా చూసుకోవాలి. ఇలా అన్నిటికీ మిక్స్ అయ్యే విధంగా చూసుకొని గోబీని ఇలా తయారు చేసుకోవాలండి. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. బయట తయారు చేసే గోబీలంతా తినకండి, హెల్త్కి మంచిది కాదు. దీనిపైన ఇప్పుడు మనము కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఫైనల్గా గోబీ ఇలా వచ్చిందండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేసుకొని తినండి అందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.